ఎంతకైనా తగ్గిస్తానంటున్న టీటీడీ చైర్మన్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు నిన్న మనం మాట్లాడాము అప్పుడప్పుడు కేసులు వాటి గురించి. ఆయన తర్వాత హైదరాబాద్లోనే మీడియా వాళ్ళతో మాట్లాడారు. చాలా ఆగ్రహోదగ్రులు అయ్యారు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ నాయుడు గారు బిఆర్ నాయుడుతో పెట్టుకున్నావు నువ్వు, నేను ఎంతకైనా తెగిస్తానని. వాస్తవానికంటే ఐతిహ్యం అంటారు, ఇతిహాసం ఏంటంటే విష్ణుమూర్తి వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై ఉండగా దుర్వాసుడు అక్కడికి వెళ్తాడు. వెళ్తే తెలియదా దేవదేవుడికి తెలుసు, కానీ ఆయన చూడలేదు, కావాలని ఒక 2 నిమిషాలు. సో దుర్వాసుడు దాంతో శాపం పెట్టేశాడు, నువ్వు వెళ్ళిపో, మీకు వియోగం కలుగు కాక అని. వచ్చిన తర్వాత విష్ణుమూర్తి దుర్వాసుని కూర్చోబెట్టి పాదసేవ చేసి ఆయన పాదంలో ఉన్నటువంటి అహంకార నేత్రాన్ని అదిమేశారు, లోపలికి పంపించారు. కానీ నాకే శాపం పెడతామని కూడా దుర్వాసుడి మీద కూడా ఏమీ అనలేదు. తర్వాత ఆ శాప ప్రకారం ఆయన విడిపోయారు, వచ్చి ఇక్కడ భూలోకంలో రాయిగా మారి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు అనుకోవడాలు రకరకాల సందర్భాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, గతంలో ఉన్న మాజీ చైర్మన్ అయినా ఇప్పుడు ఈయన అయినా కానీ ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను అని ఇలాంటి సవాళ్ళు, ఆ డకాయిట్, ఒక మాట కాదు అవన్నీ. పైగా ఆయనకే ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళే హెడ్డింగ్లు పెట్టారు, ఇంకెవరో అన్నారు అనే అవకాశం కూడా లేదు. అక్కడి దాకా వెళ్ళటం